హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. మనం ఈరోజు హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో ఉన్నటువంటి నుమాయిష్ అండి 81st ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి వచ్చాము. చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. మరి మీకు మొత్తం ఎగ్జిబిషన్ని చూపిస్తాను, నాతో పాటు రండి. కమాన్ ఐసే. మనం ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నటువంటి 81st ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లోకి అడుగు పెట్టబోతున్నామండి. చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేదే ఎగ్జిబిషన్ గ్రౌండు. అయితే బయట కూడా ఇలా చాలామంది రకరకాల తినుబండారాలు, బజ్జీలు, పకోడీ చూస్తున్నారు కదండి, సమోసాలు, అదిగో ఢిల్లీ చాట్ బండార్, చాట్ మసాలాలు, పీచు మిఠాయిలు, రకరకాల ఆట వస్తువులు, రకరకాల ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి ఏమంటారు క్లిప్సు అలాంటివి, రకరకాలవి బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారండి. అదిగో మనం అందరూ బ్యాగులు కూడా అమ్ముతున్నారు. రకరకాల షాపులు ఉన్నాయండి, రకరకాల అవి చూస్తున్నారు కదా. పాప్కార్న్ ఉన్నాయి, ఫ్లవర్ బొకేలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది ఏదో రకరకాల అవి చిన్న చిన్న ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయి. బ్యాగులు అమ్మేవాళ్ళు బ్యాగులు అమ్ముతున్నారు. ఇవన్నీ మెటల్ ఐటమ్స్ అనుకుంటా అండి. అదిగో చూస్తున్నారు కదా, ఆడవాళ్ళ యొక్క ఆర్నమెంట్స్, మెడలో వేసుకునే నగలు, జూకాలు, అబ్బబ్బబ్బా అయితే బోల్డనండి, మామూలుగా లేవు, చాలా చాలా ఉన్నాయి. ఇటు సైడ్ హిమాలయ బుక్ హౌస్ ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ దూరంగా పింక్ కలర్లో పీచు మిఠాయి కనిపిస్తుంది. చిన్నప్పుడు భలే తినేవాళ్ళం కదండి, నేను కూడా చాలా సందర్భాల్లో తిన్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ రకరకాల పాప్కార్న్ ఉన్నాయండి, సాల్ట్ ఉన్నాయి, మసాలా ఉన్నాయి, చాక్లెట్ పాప్కార్న్ ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ అండి. ఆగ్రా స్వీట్స్ అని ఉంటాయి. ఆగ్రా స్వీట్స్ అంటే మీ అందరికి గుర్తు ఉంటుంది, పేఠా అని గుమ్మడికాయతో చేస్తారు, చాలా స్పెషల్ స్వీట్ అది. ఆగ్రా స్వీట్ హౌస్లో అదిగో 81st ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని బోర్డు. అదిగో లోపలికి ఎంటర్ అవుతున్నామండి. అందరూ ఇక్కడ ఏంటంటే 30 రూపీస్ అండి, అక్కడే టికెట్ తీసుకొని అలాగే వెళ్ళిపోవాలి. టికెట్ కౌంటర్లు వేరే రకంగా ప్రత్యేకంగా ఏమైతే లేవు. టికెట్ తీసుకోవడము, మనం లోపలికి ఎంటర్ అవ్వడం టికెట్ చూపించి. అంటే మేము వీకెండ్ కానీ ఆదివారం కానీ వెళ్ళలేదండి, మామూలు టైంలో వెళ్ళాము కాబట్టి కాస్త పలచబడింది. అంటే మేము అప్పుడప్పుడే సాయంకాలం ఒక 5:30, 6 కావస్తుంది ఆ టైంలో. ఒక్కొక్కరు ఇంకా అప్పుడప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నారు. అదిగో చూస్తున్నారు కదా, అదిగో ఈచ్ టికెట్ 30 రూపీస్, 30 రూపాయలు. మాస్క్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలని చెప్పారండి. అందరూ మాస్కులు పెట్టుకునే ఉన్నారు దాదాపుగా. ఎక్కడైనా ఫోటోలు దిగేటప్పుడు, వీడియోలు తీసుకునేటప్పుడు మాస్క్ తీస్తున్నారు, కానీ దాదాపు ఆల్మోస్ట్ అంటే లేడీస్ ఒక రూట్లో వెళ్ళొచ్చండి, అదో జెంట్స్ ఇటువైపు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా విశాలమైన ఆలయ ప్రాంగణంలో చెక్ చేస్తున్నారు చూడండి, అందరిని అలా చెక్ చేస్తారు. అదిగో జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి రకరకాల డ్రెస్ మెటీరియల్స్ అండి. అసలు బట్టల దుకాణాలు అయితే చెప్పనలవి కాదండి. అందులోనూ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిందండి. ఎగ్జిబిషన్లో ఆడవాళ్ళకు సంబంధించి దుస్తులు కానీ, నగలకు సంబంధించి కానీ ఉన్నటువంటి స్టాల్స్ ఇంకెక్కడా లేవండి బాబోయ్. అడుగడుగున ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ రూట్లో వెళ్తున్న కొద్దీ అవే ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలామంది అండి ఫ్యామిలీస్. అదిగో చూస్తున్నారు కదా, భార్యాభర్త, పిల్లలు, వాళ్ళ పిల్లలతోన ప్రతి వాళ్ళండి. చాలా ఇదిగా అంటే సాయంకాలాలు మనము ఆ మధ్యకాలంలో దాదాపు 2 years పైన పాండమిక్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళలేదు, ఏమీ చూడలేకపోయాము, ఏమీ చేయలేకపోయాం కదా. ఇప్పుడు కాస్త మనకు ఏమంటారు ఆట విడుపు దొరికిందంటారు కదా, ఆ రకంగా ఉంది. ఈ పరిస్థితుల్లో అందరూ బయటకు వచ్చేస్తున్నారు, సరదాగా స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో. అదిగో బజాజ్ టెక్స్టైల్స్ అంట, గమనిస్తున్నారు కదా. అదిగో చూడండి, చెప్తున్నా బ్యాగులు, బట్టలు, కేపీ కలెక్షన్స్, కాటన్ మేళ అయితే అదే అమెరికన్ స్వీట్ కార్న్ అంట. ఇలాంటివి కూడా అడుగడుగునా కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ వచ్చింది కదండి, సమ్మర్లో కాటన్ మేళ, రకరకాల కాటన్ చూడీదారులు, కాటన్ డ్రెస్సెస్, ఆడవాళ్ళకు సంబంధించి అయితే చాలా ఉన్నాయండి. అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ షాపులు కూడా వీళ్ళకి సంబంధించి చాలా ఉన్నాయి, గమనిస్తున్నారు కదా మీరు. మస్కత్ ఐస్ క్రీము చాలా చోట్ల ఉన్నాయి, కనిపిస్తూ ఉంటాయి మనకు.
నేను తినలేదు కానీ మా వాళ్ళు తిన్నారండి, బాగున్నాయంట ఐస్ క్రీమ్స్. అదిగో జమ్ క్రియేషన్స్ అంట చెప్తుండలే. లేడీస్ డ్రెస్సెస్కి అయితే ఎక్కువ ఉన్నాయండి, రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి, మీరు గమనిస్తున్నారు కదా. బాదం మిల్క్ అంటే తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి ఇవి కాదండి, బోలెడన్ని అడుగడుగున స్టాల్సే ఇక్కడ ఉంటుందండి. అంత లేడీస్వి నెక్లెస్లు, జూకాలు అట్లాంటివి, ప్యాంట్స్ చూడండి ఇక్కడ. అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా. అప్పుడప్పుడే లైట్లు వేస్తున్నారండి, అప్పుడే వేశారు. సాయంకాలం 6:05 అలా అయింది. అదిగో సోనీ వాచెస్ అయితే అబ్బా బాబో, ఇక్కడైతే రకరకాల వాచెస్ అండి. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూస్తే అవి ఎంత ఇదిగా అనిపించాయంటే అంత ఇదిగా ఉన్నాయి. ఆప్టికల్స్ కూడా ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇంకా చెప్పలేను, ఇందాకటి నుంచి చెప్తున్నాను. బోలెడన్ని చూడండి, మీకు అడుగడుగున డ్రెస్ మెటీరియల్ షాపులే. కుడివైపు ఎడంవైపు ఎటు చూసినావే. చాందిని అంట డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న రైలు రోడ్డు మీదనే టైర్లే ఉంటాయండి. మామూలుగా మన బస్సులు, వెహికల్స్, కార్లు ఎలా వెళ్తాయో అలాగే. బట్ ఏంటంటే ఈ బోగీలాగా ఇలా పెట్టేసరికి మనకు రైలు లుక్ వచ్చింది. బట్ ఇవి టైర్లే, దీనికోసం ప్రత్యేకంగా పట్టాలంటూ మధ్యలో ఏమీ లేవండి. చూశారు కదా, మామూలుగా రోడ్డే అది. ఆ రోడ్డు మీదనే వెళ్తుంటాయండి. ఎవరైనా నడవలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అలా వెళ్ళొచ్చు. అదిగో డ్రెస్సులు చూడండి, అదిగో మా ఆవిడ చూస్తోంది డ్రెస్సులు ఇక్కడ. చాలా అండి, నిజంగా ఈ షాపులో అయితే ఎన్ని కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయంటే మాటల్లో చెప్పలేనండి. అంత దాదాపు 99% అంత లేడీస్కి సంబంధించే. 99 ఏంటి, 100% నాకు అనిపించింది. అదిగో చూడీదారులు, పంజాబీ డ్రెస్సులు, నైటీలు ఇలా అడుగడుగున. కానీ భలే ఉన్నాయండి. దీన్ని ఏదో అంటారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని. ఎంబ్రాయిడరీ కూడా బాగుంటుందండి, చాలా ఎంబ్రాయిడరీగా ఉన్నాయి డ్రెస్సెస్ చూడండి. అలా పైన కూడా ఎలా ఇది పెట్టేశారో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. అదిగో మా అమ్మాయి కూడా చూస్తోంది, మా అమ్మాయి, మా ఆవిడ. అదో వైట్లో ఉంది చూడండి, అది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, మీరు గమనిస్తున్నారు, రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్కి చూడడం కూడా వస్తారు, చూస్తూ ఉంటారు, కొనేవాళ్ళు కొంటూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూ ఉంటారు. అదిగో చూస్తున్నారు కదండి, ఎంత బాగా ఉంది కదా డిజైను వాటి మీద. అన్నీ చూశారు. మళ్ళీ మరో షాప్ అన్నమాట. ఇలా షాపింగ్ చేయాలనంటే నిజంగా భలే ఓపిక ఉండాలండి, ఎగ్జిబిషన్ చూడాలన్నా కూడా. ఎందుకంటే చాలా విశాలంగా ఉన్నాయి, బోలెడన్ని స్టాల్స్ ఉన్నాయి, షాపులు. ఫ్యాన్సీ బ్యాగ్స్ అట్ట చూడండి, ఇంకా బోలెడన్ని ఫ్యాన్సీ బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ, రకరకాల బ్యాగ్స్. చాలా టైం పడుతుందండి, మొత్తం ఓపికతో అన్నీ సందర్శించాలంటే చాలా టైం పడుతుంది. ఒక 3-4 అవర్స్ అన్నా కావాలి. అదో బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ సెంటర్ అని, ఇక్కడ కూడా భలే ఉన్నాయండి శారీస్ అయితే. కలర్ఫుల్ శారీస్, కాటన్ హ్యాండ్లూమ్ కదా, చాలా బాగుంటాయి. బెంగాల్ హ్యాండ్లూమ్ అంటే శారీస్ చాలా ఫేమస్ కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయండి. అదిగో మీకు చూడండి, అడుగడుగున పంజాబీ డ్రెస్సులే. చూస్తూ ఉండగానే రష్ పెరిగిపోయిందండి. నేను ఆశ్చర్యపోయాను, అయ్యి బాబోయ్ ఇదేంటి వీకెండ్ లాగా, సండే లాగా ఇంతమంది వచ్చారు అని. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇప్పుడే ఇంతమంది వస్తే ఇక వీకెండ్లో ఎంతమంది వస్తారు, ఇంకా సండే ఇంకెలా ఉంటుంది అన్నట్టుగా అనిపించింది. చాలామంది వచ్చారండి, చూస్తున్నారు కదా ఇక్కడ. చాకో ఫాల్స్ చాక్లెట్దండి, చిన్న బ్రెడ్ ముక్క ఉంటుంది, ఆ బ్రెడ్ ముక్కని అద్ది ఈ చాక్లెట్ది ఇలా టచ్ చేస్తారు. అదో అక్కడ ఉన్నాయి కదండి, స్టిక్లా ఉంటుంది, ఇస్తారు. 30 రూపాయలండి.
చాక్లెట్ ఫౌంటైన్, అది మీరు చూస్తున్నది చాక్లెట్ ఫౌంటైన్. చిన్న బ్రెడ్ ముక్కకు దాన్ని ఇలా ఫౌంటైన్ మీద ఇలా కారుతున్నటువంటి చాక్లెట్ని ఇలా తిప్పి ఇచ్చేసి ఒక టిష్యూ పేపర్ మీద ఇస్తారు. 30 రూపీస్ అనమాట. ఇక్కడ చూడండి రకరకాల ఐటమ్స్, చిన్న చిన్న చాక్లెట్స్ లాగా అండి. స్ట్రాబెర్రీ, వెనీలా ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయండి. చాలా బాగుంది, చూస్తున్నారు కదా రకరకాల. ఎందుకంటే చాక్లెట్స్ చూడండి ఎంత బాగున్నాయి. అదిగో చూడండి హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్స్, అదిగో అన్ని రకరకాల పేర్లతో ఉన్నాయి. రాయల్ కాస్మెటిక్స్ అంట. ఇంకా కాస్మెటిక్స్ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి చూడండి. బాబోయ్ ఎన్ని ఉన్నాయి తెలుసా. కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి, నావెల్టీస్ ఉన్నాయి, కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ద్వారానే కదా కొత్త కొత్త డిజైన్స్ మనకు కనిపించేవి. రాయల్ కాస్మెటిక్స్ చూస్తున్నారు కదా, అదిగో మా అమ్మాయి మా ఆవిడ చూస్తున్నారు. ఇక్కడ కొనేస్తారండి బాబు, ఇంకా చాలా కొనుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇలా అదిగో చాలా బాగున్నాయి చూడండి ఐటమ్స్. అంటే చెవులు, పెద్ద పెద్ద జూకాలు, పెద్ద పెద్ద నెక్లెస్లు, అదిగో చెవులకు కూడా పెట్టుకోవడానికి అవేంటో ఇంతింత పెద్దగా ఉన్నాయండి ఒక్కొక్కటి. ఇయ్య బాబోయ్, అవి చెవులు ఇంతింత బరువులు పెట్టుకొని ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. అవి చెవులు ఇట్లా లాగేవా అని అనిపిస్తుంది. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటుందండి. హోమ్ డెకరర్ కూడా చూసారా, స్పార్ష్ హోమ్ డెకరర్ అంట. చెప్తున్నాను కదండి రకరకాల షాపులు. ఎన్ని షాపులు ఉన్నాయంటే మరి వాళ్లకు ఎంత అద్దె కట్టాలో, మరి ఎంతకు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుందో తెలియదు. వస్తుంటారులేండి, ఎందుకంటే చాలా రోజులు ఉంటుంది కదా. మళ్ళీ ఏప్రిల్ 10 వరకు, నాకు తెలిసి ఏప్రిల్ 10 వరకు ఉంటుందండి ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. తెలుసు కదండి, హైదరాబాదు గాంధీ భవన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఎప్పుడూ అక్కడే పెడతారు. చాలా ఏళ్లుగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు బాగా తెలుసు. మెట్రో రైలే సౌకర్యం ఉంటుంది. మెట్రో రైలు హ్యాపీగా మనకు ఆ ముందే దిగొచ్చు, లోపలికి వెళ్ళిపోవచ్చు. మనకు మెట్రో సౌకర్యం హైదరాబాద్లో చాలా ప్రాంతాల నుంచి ఉన్నాయి కదండి కనెక్టివ్గా. హ్యాండ్లూమ్స్ కూడా చాలా ఉన్నాయండి షాప్స్. అదిగో ఇక్కడ చూడండి, న్యూ పంజాబ్ హ్యాండ్లూమ్ అని. ఎందుకంటే హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ కూడా బాగుంటాయండి. మరీ ముఖ్యంగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వేసవి కాలానికి సంబంధించి ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సెస్, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఎక్కువగా పెట్టారన్నమాట. అదిగో గమనిస్తున్నా, అదిగో మళ్ళీ ట్రైన్ మరొకసారి మనకు దర్శనం ఇచ్చింది, ఎదురయ్యింది. అదిగో చూస్తున్నారు కదా, టైర్లేనండి అవి, టైర్లే. మనకు అట్లా పట్టాలు లేవు, ఏమీ లేవు, రోడ్డు మీదనే వెళ్తూ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు అలా ఉంటారు కదండి, పిల్లలు. కోర్స్ అలా కాకపోయినా సరదాగా కూడా ఫ్యామిలీ కూర్చోవచ్చు అనమాట, ఒక బోగీలాగా ఒక దాంట్లో. అదొక సరదా, ఒక రౌండ్ అలా తిరిగి వస్తుంది అనుకుంటాను. హ్యాపీగా తిరిగేసేయచ్చండి. మనకు కావాల్సినవన్నీ తినొచ్చు, ఐస్ క్రీమ్స్ తినొచ్చు, చాక్లెట్స్ తినొచ్చు, పాప్కార్న్ దొరుకుతుంది. అదిగో మళ్ళీ మస్కతి ఐస్ క్రీమ్ వచ్చింది. ఇవి దాదాపుగా 2-3 చోట్ల కనిపించాయి ఐస్ క్రీమ్స్. అదిగో చూస్తున్నారు కదండి, నుమాయిష్ ఎంత బాగా ఉందో. అదిగో చూడండి, మా ఆవిడ ఐస్ క్రీమ్ తింటుంది. అదిగో ఆమెని కూడా వస్తుంది కదా, అది మా అమ్మాయి కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తింటున్నారు ముగ్గురు, ఎంత బాగుందో కదా. ఇది మస్కతి హైస్ అండి, అది చూస్తున్నారు కదా ఇక్కడ. చాలా బాగుంది, టేస్టీగా ఉందంట. వద్దొద్దు నాకు కదండి. ఎంత బాగుందో. అమ్మయ్య, చాలామంది అనుకోవచ్చు ఏంటి భార్య అంత ప్రేమగా ఐస్ క్రీమ్ పెడుతుంటే ఎందుకు తినలేమని. ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ థ్రోట్ అంతా ఇదవుతుందండి. నాకు వాయిస్తో చాలా పని ఉంటుంది కదా, నేను యాంకరింగ్ చేస్తుంటాను, డబ్బింగ్ చెప్తుంటాను,
బయటికి వెళ్ళి ఎక్కడన్నా బుక్ రిలీజ్ ఫంక్షన్లో యాంకరింగ్ వ్యాఖ్యానం అవి చేస్తుంటాము. వెళ్ళేది ఉంది కాబట్టి ఇది చేశాను, అందుకే తినలేదన్నమాట. లేదంటే నాకు కూడా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే నాకు స్పెషల్ వన్ అనమాట. అది బటర్ స్కాచే నేను ప్రిఫర్ చేస్తాను. ఇంకా లేదు అంటే తప్పనిసరి పరిస్థితిలో ఏదో ఒకటి సర్లే అనుకుంటా. కానీ ఫస్ట్ షాప్కి వెళ్తే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అని అడుగుతాను. చూడండి, ఇవి బబుల్స్ ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా ఉఫ్ అని ఊదితే వస్తాయి. ఇవన్నీ చిన్నపిల్లల వస్తువులండి. అదిగో చూస్తున్నారు కదా, మా ఆవిడ చూస్తున్నారు. అన్ని చిన్నపిల్లలు అంటే అన్నీ చూడాలి. ఎగ్జిబిషన్ అంటే కొనడం ఒక్కటే కాకపోవచ్చండి, చూడడం కూడా అవసరం. ఆ వస్తువులు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి, వాటి తాలూకు రేట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ పరిశీలించడమే. కొనొచ్చు కొనకపోవచ్చు కాక. అదిగో చూడండి, గమనిస్తున్నారు కదా, చిన్న పిల్లలండి. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు చిన్న చిన్న బొమ్మలు. అదిగో చిన్న పిల్లలండి, ఒక 2-3 ఇయర్స్ పిల్లలు. గన్నుల్లాగా ఉన్నాయి, మోటార్ కార్స్ ఉన్నాయి. అబ్బో, ఒకటి కాదులేండి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మా అమ్మాయి ఏదో అన్నీ చూస్తుంది, అవేదో ఆడుకుంటున్నట్టు. అదిగో చూడండి, ఏదో బాల్ లాంటిది ఏదో చూస్తున్నట్టున్నారు. అది చూడండి ఎలా ఉన్నాయో. చాలా ఉన్నాయండి ఇక్కడ, బోల్డ్ అన్నీ ఉన్నాయి. కింద ఏదో ఇట్లా కొట్టి చూపిస్తారేమో, అది ఏంటో రకరకాలవి చూడండి ఎన్ని ఉన్నాయి. ఏదో వేస్తున్నాడు కింద. ఓహో, అలా రంగులు రంగులు అట్లా గరగర తిరుగుతుందేమో, గిరగిరా తిరుగుతుంది. అదో ఏవో రకరకాల మోడల్స్ తీసుకొచ్చారండి. చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఇన్ని ఉండేవా? అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు చూడండి ఎన్ని వందలు వేలు రకరకాల డిజైన్స్. చిన్న చిన్న కార్లు, పెద్ద పెద్ద కార్లు, అదొక ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ఒకటి కాదండి, చిన్నపిల్లలు కనుక ఇక్కడికి కనుక వచ్చారనుకో, వాళ్ళు దాదాపుగా అది కావాలి, ఇది కావాలి, అది కొనాలి, ఇది కొనాలి అని అనుకుంటుంటారు. మాతో ఎవరు పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్నీ ఇంకా కావాల్సిందే, అది కావాల్సిందే, ఇది కావాల్సిందే అని ఒకటే పోరు మారం చేస్తుంటారు కదా పిల్లలు. పిల్లలకు సరదా కదండి. ఇవన్నీ చూసేసరికి ఆగిపోతారా? చూడండి, కార్లు చూడండి, రకరకాల అది కావాలి, ఇది కావాలని అంటూ ఉంటారు పిల్లలు. అదొక చిన్న బొమ్మ చూడండి ఎలా వెళ్తుందో. దానికి కీ లాగా ఇవ్వాలేమో, కీ ఇస్తే నడుస్తుంది అనుకుంటా. ఇదొక చిన్న బొమ్మ, కీ ఇస్తున్నాడు ఆ అబ్బాయి. ఒక చిన్న పక్షి పిచ్చుకలాగా ఉందండి అది. అదిగో చిన్న పిచ్చుక చూడండి, అది ఎలా వెళ్తుందో. కీ ఇస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. అదిగో చూడండి, బాగుంది కదా. ఇక్కడ చాలా ఉన్నాయండి అట్లాంటి బొమ్మలు, నేను చూశాను. మీరు కూడా సరదాగా వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్తే. ఇదేదో వెరైటీదంట. అబ్బో, చూస్తున్నారా? అదేదో చున్నీలాగా చూడండి, ఇలా తిప్పేసి ఇలా వేసుకుంటే సైడు మళ్ళీ మధ్యలో కూడా దండలాగా వచ్చింది. అదేంటో మామూలుగా మనము వెరైటీ వేసుకుంటారు కదా మెటల్, అదిగో చూస్తున్నారు కదా. అదిగో దాన్ని ఇట్లా చున్నీలాగా ఇట్లా వేసుకొని ఆ మధ్యలో మళ్ళీ అది నెక్లెస్ లాగా. అదిగో ఎన్ని ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. బోలెడన్ని ఉన్నాయి ఇక్కడ, రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఎంతనో మరి రేటు నేను అడుగుతాను, చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అవి చాలా రేటు ఉంటాయా, ఎందుకు అనవసరంగా ఇట్లాంటివి అని అంటుంటాను నేను. అందుకని రేట్ చెప్పరు. ఇంకా చెప్పరు కాబట్టి నేను కూడా అడగడం వదిలేసే. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏం కావాలనుకుంటే అవి కొనుక్కుంటారు. నా మానాన నేను వీడియో తీసుకుంటా అలా ముందుకు వెళ్ళిపోతుంటా. చూస్తున్నారు కదా, ఇవేనండి ఇందాక చున్నీ టైపు డ్రెస్సెస్ మీద వేసుకుంటే బాగుంటాయండి. నెక్లెస్ లాగా కూడా ఉంటుంది, ఇట్లా కూడా ఉంటాయి. ఏంటండి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని రకాలుగా క్రియేట్ చేశాడో మానవుడు. చెప్తున్నాను కదా, డబ్బులు గనక ఉండాలి కానీ జేబులో ఏవైనా ఎన్నైనా కొనుక్కోవచ్చు అండి. ప్రధానంగా ఉండాల్సింది మనీ పర్సు ఫుల్లుగా ఉండాలన్నమాట ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. అదిగో చూస్తున్నారు కదా, ముందుకు వెళ్ళే కొద్ది షాపులు, ముందుకు వెళ్ళే కొద్ది అదిగో మళ్ళీ జ్యువెలర్స్ అంట. ఇది కోల్కతాకి సంబంధించిందండి. ఏంటంటే ఈ సోంపులు ఉంటాయి, అదిగో రకరకాల సోంపు ఐటమ్స్ అండి. సోంపులు ఉంటాయి కదా కోల్కతావి, ఎన్ని రంగుల్లో ఎన్ని కలర్లో ఉన్నాయి రకరకాలవి. అవి మనం కొంతమంది తింటాం కదా భోజనానంతరము, అలాంటివి చాలా ఉన్నాయి బోల్డ్లన్నీ. నేను గమనించాను, మీరు కూడా గమనించండి. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నామండి, చూస్తున్నారు కదా ఎన్నెన్నో. ఇక్కడ స్మోక్ అండి, స్మోక్ ఎఫెక్ట్. ఇదేంటో భలే చిత్రంగా అనిపించింది. అది
వాళ్ళు అటు నోట్లో పెట్టుకుంటే నోట్లో నుంచి స్మోక్ వస్తుంటుంది. అదిగో అద్దో ఇది ఏంటో అదిగో ఏమనాలో దీన్ని నాకు కూడా కరెక్ట్ తెలియదు. స్మోక్ క్యాండీనా అదిగో ఆ కుర్రాడు ఇస్తున్నారు, చూడండి మీరు కూడా. నేను ఇక్కడ ఏమన్నా చేస్తున్నాడు, ఏమన్నా మాటికి ఇటు తిప్పుతున్నదో అద్దు ఆ అబ్బాయి చూడండి అన్న నోట్లో నుంచి ముక్కులో నుంచి అట్లా పొగలు వస్తుంటాయి, దాన్ని ఏదో ఇట్లా నోట్లో పెట్టుకుంటాడు. అది ఆయన కూడా పెట్టుకుంటున్నాడు, ఆయన కూడా ట్రై చేస్తాడు అట్లా. అదిగో చూడండి అదో నోట్లో అదో ఈ స్మోక్ ఎఫెక్ట్ క్యాండీ ఇది ఏదో భలే ఉందండి, ఇది స్మోక్ క్యాండీ. బోలెడన్నండి నిజంగా. ఏదేమైనా ఎగ్జిబిషన్కి వెళ్తే మటుకు భలే ఉంటాయి. చాలా ఈ లైట్లు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. చూడ్డానికి 2 కళ్ళు చాలవు, బట్ జేబు నిండా డబ్బులు పెట్టుకొని అయితే వెళ్ళండి కొనాలనుకుంటే. లేదు సరదాగా చూసి రావాలనుకుంటే హ్యాపీగా చూసి రావచ్చు. మీకు వీకెండ్స్ కావచ్చు, సండేస్ అయినా ఓకే, మిగతా రోజులైనా మీకు కనుక అవకాశం ఉంటే మటుకు తప్పకుండా సందర్శించండి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. చెప్పాను కదా, మెట్రో రైలు సౌకర్యం మనకు బాగా ఉంది కాబట్టి మనం బాగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఒక ఆకుపచ్చని జ్ఞాపకంగా మళ్ళీ నెక్స్ట్ కనెక్ట్ అయ్యేంత వరకు ఉండొచ్చు అన్నమాట. అంతే కదండి. మరి చూశారు కదండి నుమాయిష్ ఎలా ఉంది. మీ తాలూకు అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.